హాయ్ ఎవ్రీవన్. నేను క్లౌన్ ఫిష్ ఆర్డర్ పెట్టానండి. నా ఫిషెస్ మొత్తం వచ్చాయి ఆర్డర్. ఓకే, అంటే నేను పెట్టిందల్లా ఒక పేరే. నేను పైన ఉన్న నా ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ తీసేసాను. దీన్ని అన్బాక్సింగ్ చేయాలి. అన్బాక్సింగ్ చేసి దీన్ని ఎలా అక్లిమేట్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ఇందులో నేను చూపిస్తాను వన్ బై వన్. ఓకే, ఇది ఎక్కువ టైం తీసుకుంటుందండి. అందుకని నేను పాస్ చేసి వన్ బై వన్ పార్ట్స్గా దీంట్లో అప్లోడ్ చేసుకుంటూ వస్తాను. ఓకే, ఇదిగోండి అన్బాక్స్ చేశాను. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ ఇవి ఫుల్గా కదిలి వస్తుంది మూమెంట్ అయ్యి. ఓకే, అంటే మనకు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఒక చోట నుంచి ఒక చోట కదులుకుంటూ వస్తూ. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక పావు గంట లేదా ఒక అరగంట దీన్ని అసలు కదలనివ్వకోకుండా జస్ట్ ఒక స్పాట్లో అలా పెట్టుంచండి. ఇదిగోండి, ఒక స్పాట్లో ఒక పావు గంట లేదా 10 నిమిషాలు అట్లా పెట్టుంచండి. అప్పుడు ఏమవుతాయంటే ఫిషెస్ ఓకే స్టేబుల్ స్పాట్లోకి వచ్చామని చెప్పేసి కుదురుకుంటాయి. ఓకేనా, ఒక పావు గంట లేదా అరగంట. మీరేం చేస్తారంటే చాలామంది ఫస్ట్ తెచ్చి తేంగానే టక్కున ఓపెన్ చేసేసి చూస్తారు. అలాంటి పిచ్చి పని ఎప్పుడు చేయమాకండి. జస్ట్ అట్లా ఓపెన్ చేయొద్దు. జస్ట్ మీరు కావాల్సినంత వరకు ఓపెన్ చేసుకొని ఫిషెస్కి అయితే లైట్ తగలకూడదండి. ఎందుకంటే అవి ట్రాన్స్పోర్టేషన్ అయ్యి వచ్చేటప్పుడు అవి వన్ డే కానీ 2 డే కానీ ఎంతసేపు అయినా సరే మొత్తం చీకట్లోనే ఉంటాయి. మీరు సడన్గా ఓపెన్ చేసేసి విపరీతమైన లైట్ వాటికి చూపిస్తే అవి ఇమీడియట్గా స్ట్రెస్లోకి వెళ్ళిపోతే కొన్ని సెన్సిటివ్ ఫిషెస్ అయితే వాటికి హార్ట్ స్ట్రోక్ వస్తుందండి, చనిపోతాయి. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఒక పావు గంట దీన్ని ఇట్లా వదిలేయండి. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒకవేళ ఇంట్లో అయితే మనకు ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ ఆపేసి కొంచెం మూత కొంచెం తెరిచి సైడ్ పెట్టించండి. లేదు ఇలాంటి కొంచెం ఓపెన్ ఏరియాలో అయితే క్యాప్ అనేది ఒక హాఫ్ తెరిచి కొంచెం లోపలికి లైట్ వస్తున్నట్టుగా చేసి వాటిని తెరిచి ఉంచండి మూత. ఇది రెండో ట్రిక్ అండి. ఫస్ట్ అయితేనేమో కదలకుండా ఒక పావు గంట ఉంచడము లేదా 10 నిమిషాలు ఉంచడము. తర్వాత లైట్ అనేది ఇంట్లో ఉన్న లైట్ స్విచ్ ఆఫ్ చేసేసి రూమ్లో అయితే కొంచెము అట్లా పక్కన ఉంచి నిదానంగా దాని మీద లైట్ పడేటట్టు చూసుకోవటము. అప్పుడు స్ట్రెస్కి గురి కాకుండా ఉంటాయి ఫిషెస్. ఓకేనా, ఈ రెండు ఫాలో అవ్వాలండి. ఒకటి మూమెంట్, రెండోది లైట్. మీరు కాసేపు ఆగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇంకా లైట్గా అలవాటు పడతాయి. అప్పుడు మీరు కంప్లీట్గా ఓపెన్ చేసేసి ఇంకా రిమైనింగ్ ప్రొసీజర్ అంతా మీరు చూసుకోవచ్చు. అన్బాక్సింగ్ చేసే ప్రొసీజర్ అయితే ఇది నేను చూపిస్తాను ఇందులోనే. ఓకే, నేను ఇప్పుడు ప్రజెంట్ దీన్ని ఇట్లా వదిలేస్తున్నాను. ఒక పావు గంట ఆగిన తర్వాత దీని మీద లైట్ ఎలా వేయాలని చూపిస్తాను. దాని తర్వాత ఇంకా రిమైనింగ్ మీకు ఫిషెస్ కూడా చూపిస్తాను. ఓకే, ఇదిగోండి అన్బాక్స్ చేశాను, అంతా అయిపోయింది. ఇంకా మూమెంట్ అంతా అయిపోయింది. ఒక 15 నిమిషాలు అట్లా వదిలేసాను, కదలపోకుండా ఉంది. ఇప్పుడు దీనికి ఇంకా లైటింగ్ అనేది ఎలా అనేది చూడాలి. నేను ఇప్పుడు ఉన్న ఏరియాలో మరీ అంత లైటింగ్ ఫుల్ లైటింగ్ ఏం లేదు, హెవీ లైటింగ్ ఏమి, కానీ మరీ టూ మచ్గా లైటింగ్ పడేటట్టు కాకుండా ట్యూబ్ లైట్ ఎదురు ఇట్లా పెట్టుకోకుండా లైట్గా అదిగోండి సైడ్ ఈ కంట్రోల్ పెట్టాను కదా, ఇది చాలండి. దానికి లైట్ కొంచెం ఎంటర్ అయ్యి ఫిషెస్ కొంచెం సెట్ అవుతాయి మనకు లోపల. ఓకే, ఇట్లా ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత ఇంకా కొంచెం ఫుల్ లైటింగ్గా ఇంకొంచెం అట్లా కొంచెం సైడ్ ఎక్స్పెండ్ చేసేసి ఒక 5 మినిట్స్ అయినా చాలు. ఇంకో 5 మినిట్స్ తర్వాత అట్లా వాటికి ఏంటంటే ఇన్ని రోజులు డార్క్లో ఉంటాయి కాబట్టి ఒకేసారి ఫుల్ లైటింగ్ ఇస్తే ఏంటంటే స్ట్రెస్లోకి గురయ్యి మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లేదనుకుంటే స్ట్రెస్ వస్తే ఇంకా ఆటోమేటిక్గా డిసీజెస్ అనేవి వస్తాయి, వాటిపైన మచ్చలు కానీ ఇట్లాంటివి కనబడుతూ ఉంటాయి. ఓకే, డార్క్ స్పాట్స్. అందుకోసం కొంచెం లైట్ కనబడేట్టుగా బాక్స్ ఓపెన్ చేసి పెట్టండి. అదే మీరు రూమ్లో ఓపెన్ చేసేటట్టయితే లైట్స్ అన్ని నార్మల్గా ఆపేయండి. ఆల్మోస్ట్ చాలా రూమ్స్లో మనకు ఫుల్ లైటింగ్ ఏమి ఉండదు కాబట్టి యావరేజ్ అంటే మనకు 100% లైటింగ్ లేకపోయినా ఒక 40-50% లైటింగ్ ఉండేటట్టు చూసుకొని ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇట్లా ఒక 5 మినిట్స్ వదిలేయటమేనండి. ఇంకొక 5 మినిట్స్ నెక్స్ట్ ఫుల్, ఇంకో 5 మినిట్స్ ఇంకా కంప్లీట్ బయట తీసేయటమే. ఓకే, ఇదిగోండి నెక్స్ట్ ఇంకొక 5 మినిట్స్ అట్లా ఆగిన తర్వాత 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇంకో 50% అండి. జస్ట్ అలా ఓపెన్ చేసి పెడితే వాటికి ఫుల్ లైట్ వస్తుంది. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ చాలు ఇలా. ఓకే, జస్ట్ 5 మినిట్స్. ఇదిగోండి కంప్లీట్ అన్బాక్స్ అయితే చేశాను. ప్రొసీజర్ అయితే ఇదండి. మీరు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏమన్నా ఉంది అంటే అది ఇది. ఇలా మీరు ఫాలో అవ్వాలి ప్రొసీజర్. ఓకే, ప్రొసీజర్ అయితే ఇది ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్. ఇంకా మీరు నెక్స్ట్ ఏం చేస్తారు, డ్రిప్ ఎక్లిమేషన్ ఏం చేస్తారు, టెంపరేచర్ ఎక్లిమేషన్ ఏం చేస్తారు, ఇదంతా మీ ఇష్టము. నార్మల్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాల్సింది ఇది అన్బాక్సింగ్ ప్రొసీజర్. ఓకే, ఎవరు చేసినా సరే ఇది మాత్రం చూసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి మూమెంట్ అండి, కదలనీకోకుండా ఒక 10 నిమిషాలు ఒక ప్లేస్లో పెట్టడము. తర్వాత లైట్ స్లోగా లైటింగ్ వచ్చేటట్టుగా ఒక 5 మినిట్స్ గ్యాప్తో ఫుల్ లైటింగ్ వచ్చేటట్టుగా చేసుకోవటం. ఓకే, ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ప్రొసీజర్ మీరు ఏం చేసినా సరే నాకు చేసుకోవటం. ప్రొసీజర్ అయితే ఇది. ఇదిగోండి నేను 2 పెర్కిలో క్లౌన్ ఫిష్ తెప్పించాను, ట్రూ పెర్కిలో.
ఓకే, నేనంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం. ఓకే, నేను రిమైనింగ్ ప్రొసీజర్ మొత్తం ఇంక కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాను. 1 by 1 అది రిమైనింగ్ వీడియోస్లో పెడతాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి, బాయ్.